రీతు అయితే పవన్తో కలిపి చేతులు కలిపి కళ్యాణ్ అయితే తీపెప్పించింది. అదేంటి ఫ్రెండ్షిప్ అని చెప్పి వెన్నుపోటు పొడిచినట్టు. వెన్నుపోటేది ఇంకా చూసారు కదా, మీరే అంటారు వెన్నుపోటేది. అలా చేయడం తప్పు కదా, ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పది. ఇప్పుడు కళ్యాణ్ తన తప్పు తెలుసుకొని తన గేమ్ మీద తను ఫోకస్ పెడతాడా, మళ్ళీ రీతు చుట్టూ తిరుగుతాడా? అది చూద్దాం. మనోడు ఎంతవరకు ఉంటాడు. మనోడికి ఓదార్పు యాత్రలు ఎక్కువ కదా బాగా. ఈ ఓదార్పు యాత్రలు తగ్గించుకుంటే ఇంకా కొంచెం బాగుంటాడు. లేదంటే ముందు ఇలాగే అవుతుంది, ఏం చేయలేము. కాబట్టి టాప్ 5 అయితే సుమన్ శెట్టి గారు, సంజన గారు, రాము రాథోడ్ ఉంటాడు ఖచ్చితంగా. జెన్యున్ కొంచెం ఫేర్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నా కూడా ఆయన కూడా ఉండాలంటున్నారు చాలామంది. మరి ఆయన కూడా ఇద్దాం టాప్ 6లో. ఇంకా తనుజ గారు ఉంటారు ఖచ్చితంగా. ఇంకా అంతే, ఇంకా వీళ్ళ వరకు అయితే ఉంటారు ఖచ్చితంగా టాప్ 5 టాప్ 6. ఇమాన్యుయల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? పర్లేదు, ఏదో నార్మల్గా ఆడుతున్నాడు. మరి అంత ఇంపాక్ట్ చూపిపోయినా నార్మల్గా ఉంది నాకైతే. గేమ్ అయితే పెద్ద గేమ్ అంటే నార్మల్గా ఆడుతున్నాడు, పర్లేదు. అందరేమో సూపర్గా ఆడుతున్నాడు, కప్ కూడా కొట్టేది ఇమాన్యుయలే అని అంటున్నారు. మీరేమో నార్మల్గా ఆడుతున్నారు అంటున్నారు. లేదు, కప్పు కొట్టేది మాత్రం ఆయనైతే కాదు. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉండండి. ఇప్పుడు టాస్క్లు గేమ్లు బాగా ఆడినంత మాత్రాన అతను విన్నర్ అవ్వాలని రూల్ లేదు. ఇంకోటి థింగ్, తన గేమ్ తన ఉండే స్టాండర్డ్ యాటిట్యూడ్ కూడా చూస్తారు జనాలు. అందులో చూసుకుంటే సుమన్ శెట్టి గారు పర్లేదు అందులో. కాబట్టి మేమైతే విన్నర్ అనుకుంటే సుమన్ శెట్టి గారు అనుకుంటాం ఇప్పటికీ.